మీకు గూస్ బంప్స్ తెప్పించడానికి ఒక మ్యాసివ్ అప్డేట్ వచ్చేసింది. ఆస్కార్ గెలుచుకున్న గాడ్జిలా -1 కి డైరెక్ట్ సీక్వెల్ వస్తుంది. ఆ సీక్వెల్ నేమ్ ఏంటంటే గాడ్జిలా -0. ఈ గాడ్జిలా -0 నుంచి టీజర్ ప్రోమో ఇప్పుడే రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ ప్రోమో చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. జపాన్ నుండి యుఎస్ఏ వరకు గాడ్జిలా తన మైనస్ రేడియేషన్ తో ఎలా షేక్ సాధించేసిందో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ మూవీ యొక్క క్యాస్ట్ అండ్ క్రూ అలాగే బడ్జెట్ అండ్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ మూవీ యొక్క క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం. రియోనోసు కమికి యాస్ కొయిచి షికిషిమా. ఈమె ఒక మిరాకిల్ సర్వైవర్ పైలట్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మినామి హమాబి యాస్ నోరికో ఓషి. మిరాక్లెస్లీ సర్వైవ్డ్ అండ్ రిటర్నింగ్. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క క్రూ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్, రైటర్ అండ్ విఎఫ్ఎక్స్ వచ్చేసి తకాషి యమాజాకి. బ్యాక్ టు ది లీడ్ సీక్వెల్. ఇప్పుడు మనం ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. టోహో కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది జపాన్ కి సంబంధించిన కంపెనీ. అలాగే జికిస్ ఇది నార్త్ అమెరికాకి సంబంధించిన కంపెనీ. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. హై బడ్జెట్ సీక్వెల్. ప్రీవియస్ ఫిలిం $15 మిలియన్ బడ్జెట్ తో స్టార్ట్ అయిన ఈసారి స్కేల్ ఇంకా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీని జపాన్ లో అయితే November 3, 2026 గాడ్జిలా డే గా రిలీజ్ చేస్తున్నారు. అదే నార్త్ అమెరికాలో అయితే November 6, 2026 రిలీజ్ చేస్తున్నారు. మన ఇండియాలో అయితే స్పెసిఫిక్ గా థియేటికల్ రిలీజ్ డేట్స్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇది ఫస్ట్ ఎవర్ జాపనీస్ ప్రొడక్షన్ ఫిలిం ఫర్ ఐమాక్స్. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క విలన్స్ అలాగే బ్యాక్ స్టోరీ అలాగే వాళ్ళ మోటివ్ ఏంటో చూద్దాం. ఈ మూవీలోని ప్రైమరీ విలన్ ఎవరంటే గాడ్జిల్లా పోస్ట్ వార్ మ్యూటేషన్. ఈ గాడ్జిల్లా యొక్క బ్యాక్ స్టోరీ ఏంటంటే గాడ్జిలా -1 మూవీ క్లైమాక్స్ లో గాడ్జిల్లా బాడీ పీసెస్ ని ఓషన్ ఫ్లోర్ లో తుడిచేసినట్టు చూపించారు. కానీ అయినా సెల్ రీజనరేషన్ జీ సెల్స్ వల్ల మళ్ళీ రీ ఎవాల్వ్ అయి ఇంకా పవర్ఫుల్ గా రిటర్న్ అయి వచ్చాడు. ఈ గాడ్జిల్లా ఒక మోటివ్ ఏంటంటే ఈసారి గాడ్జిల్లా ఫోకస్ జపాన్ మాత్రమే కాదు, టీజర్ లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని కూడా చూపించారు. అంటే గాడ్జిల్లా తన డిస్ట్రక్షన్ టెరిటరీని ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎక్స్పాండ్ చేస్తూ న్యూయార్క్ సిటీ మీద తన ప్రతీకారం వెంజెస్ ని చూపించబోతున్నాడు. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ అలాగే హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ది 1949 సెట్టింగ్. టీజర్ ప్రోమోలో 1949 అని క్లియర్ గా చూపించారంటే -1 జరిగిన 2 years తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. నోరికోస్ రిటర్న్. నోరికో బ్రతికే ఉంది అని హింట్ ఇచ్చారు. అయినా నెక్ దగ్గర ఉన్న మిస్టీరియస్ బ్లాక్ మార్క్ అదే గాడ్జిల్లా డిఎన్ఏ సెల్స్ ఈ మూవీలో మెయిన్ ప్లాట్ అయ్యే ఛాన్స్ ఉంది. న్యూయార్క్ కాంక్వెస్ట్. టీజర్ ప్రోమో చివర్లో గాడ్జిల్లా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వెనక నుండి రావడం ఇది యుఎస్ ఎక్స్పాన్షన్ కి పెద్ద హింట్. విజువల్స్ ఎఫెక్ట్స్ గురించి చెప్పాలంటే తకాషి యమాజాకి తన ఆస్కార్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ టీమ్ తోటి మళ్ళీ రిటర్న్ అయి వచ్చారు. ఫైర్ బ్రెత్ అండ్ ఓషియన్ వేవ్ డిస్ట్రక్షన్ షాట్స్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ప్లాట్ గురించి చూద్దాం. గాడ్జిల్లా -1 జరిగిన 2 years తర్వాత 1949 లో జపాన్ మళ్ళీ నార్మల్ కి వస్తున్న సమయంలో షికిషిమా ఫ్యామిలీకి ఒక కొత్త క్లామిటీ అది ఒక కొత్త విపత్తు ఎదురవుతుంది. గాడ్జిల్లా ఇంకా పవర్ఫుల్ గా మ్యూటేషన్ చెంది కేవలం జపాన్ మాత్రమే కాకుండా యుఎస్ న్యూయార్క్ మీద కూడా అటాక్ చేస్తుంది. ఈ గ్లోబల్ టెర్రర్ నుండి షికిషిమా తన ఫ్యామిలీని అలాగే ప్రపంచాన్ని ఎలా సేవ్ చేశాడనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఇప్పుడు మనం ఈ టీజర్ ప్రోమోలోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఐమాక్స్ షూటింగ్ వల్ల విజువల్ స్కేల్ పీక్స్ లో ఉంది. ఒరిజినల్ క్యాస్ట్ రిటర్న్ అవ్వడం ఫ్యాన్స్ కి ఎమోషనల్ బూస్ట్ అని చెప్పొచ్చు. గాడ్జిల్లా న్యూయార్క్ వెళ్లడం అనేది సిరీస్ కి కొత్త డైమెన్షన్. ఇవి టీజర్ లోని పాజిటివ్స్ గురించి. ఇంకా నెగటివ్స్ గురించి చెప్పాలంటే కొన్ని షార్ట్స్ లో హ్యూమన్ డ్రామా కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనిపిస్తుంది. యుఎస్ఏ సెట్టింగ్ వల్ల ఒరిజినల్ జాపనీస్ పోస్ట్ వార్ వైబ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఈ టీజర్ ప్రోమోలో ఉన్న మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. టీజర్ ప్రోమోలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 1949 లో చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కొన్ని మోడర్న్ స్కై స్క్రాపర్స్ లైటింగ్స్ 1940s టైమ్ లైన్ కి సింక్ అవ్వవు. ప్రొడక్షన్ ఎర్రర్ ఆర్ అన్ఇంటెన్షనల్ ఓవర్ సైట్. ఇప్పుడు మనం ఈ టీజర్ ప్రోమోకి ర్యాంకింగ్ విత్ రీజన్ గురించి చూద్దాం. ఈ టీజర్ ప్రోమోకి నా ర్యాంకింగ్ వచ్చేసి 10 కి 9.3 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఒరిజినాలిటీ మిస్ అవ్వకుండా గాడ్జిల్లా టెర్రర్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లారు. అది కాక ఇది ఫిలిం ఫర్ ఐమాక్స్ అనేది బెస్ట్ డిసిషన్. ఇప్పుడు మనం ఈ టీజర్ ని ఎందుకు చూడాలో అలాగే ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేయాలో 5 రీజన్స్ లో చూద్దాం. ముందుగా మనం ఈ టీజర్ ని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1 గాడ్జిల్లాస్ టెరిఫైయింగ్ న్యూయార్క్ ఎంట్రీ. రీజన్ నెంబర్ 2 రిటర్న్ ఆఫ్ షికిషిమా అండ్ నోరికో. రీజన్ నెంబర్ 3 టకాషి యమాజాకిస్ ఆస్కార్ లెవెల్ విఎఫ్ఎక్స్. రీజన్ నెంబర్ 4 ఫస్ట్ జాపనీస్ ఐమాక్స్ ఎక్స్పీరియన్స్.
రీజన్స్. రీజన్ నెంబర్ 5, ది మిస్టరీ ఆఫ్ నోర్కియోస్ సర్వైవల్. ఇప్పుడు మనం ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేయాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1, టు సీ ది ఫుల్ గాడ్జిల్లా మ్యూటేషన్. రీజన్ నెంబర్ 2, ఎమోషనల్ క్లోజర్ టు షికిషిమా స్టోరీ. రీజన్ నెంబర్ 3, మ్యాసివ్ సిటీ డిస్ట్రాక్షన్ సీన్స్ ఇన్ ఐమాక్స్. Reason number 4, arriving on Godzilla Day. Reason number 5, seeing how Japan and USA collaborate against Godzilla. Godzilla -0 కేవలం ఒక సీక్వెల్ మాత్రమే కాదు, ఇది జాపనీస్ సినిమా రేంజ్ ని ప్రపంచం మొత్తం చూపించే ఒక మాస్టర్ క్లాస్. టీజర్ ప్రోమోలో ఉన్న ఇంటెన్సిటీ చూస్తే 2026 నంబర్ వరకు వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ టీజర్ ప్రోమో చూసాక మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.